మరణ మగ్నంతగా దుఃఖంలో మునిగి ఉన్నారు. ఒకటి ప్రాణము, రెండవది మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురు చెప్పి దేవుడు పేర్కొన్నమా. దేవుడు పలికిన మాటల్లో 3 విషయాలు. ఆయనలో జరుగుతున్న సంఘర్షణ, ఆయనలో జరుగుతున్న సంఘర్షణ ఏంటంటే, ఒకటి ప్రాణం తట్టుకొస్తుంది, రెండవది దేహము తట్టుకొస్తుంది, మూడవది ఆత్మ తట్టుకొస్తుంది. దేహము తప్పికొలుచున్నది అని ఆలోచన చేసినట్లయితే, సర్వశక్తిమంతుల దేవుడు భూమి ఆకాశ మహాకాశము సూర్య చంద్ర నక్షత్రము కలగజేసిన సర్వశక్తిమంతుడు సృష్టికర్త దేవుడు. ఆవులు ప్రారంభించినప్పుడు నీటి కుక్కలు కలగజేసిన దేవుడు. కష్టంతో ఉన్నప్పుడు పంటను చీల్చి దాహం తీసిన దేవుడు. సంసోను ప్రార్థించినప్పుడు కోపిని తల్లి నీటి దయచేసిన దేవుడు. దేవుడు లభించి వర్షం ద్వారా దాహం తీర్చలేడా? రోమిలు శిక్షించినప్పుడు ఆ శిక్షించే వారికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఎలా కొట్టాలి అని చెప్పేసి. అలా కొడుతున్నప్పుడే ఎవరైతే శిక్ష పాత్రను కలిగి ఉన్నాడో వారు చనిపోవాలి. అదే వారి యొక్క బలం. నేను ఏంది అని నిరూపించుకోవాలంటే నేనేం చేయాలి? నేను కొడుతున్నప్పుడే వారు చనిపోవాలి. దానికి కట్టబడినటువంటి తాళ్ళు తోలుతో కట్టబడ్డవి, తోలుతో కట్టబడ్డవి. వెయిట్ లేకపోతే బలం ఉంటుందండి? ఉంటుందా? తోలుతో వెయిట్ లేకపోతే బలం ఉంటుందా? ఉండదు. అయితే రోమిలు వారు ఆ తోలుతో ఉన్న తాళ్ళకు ఇనుప గుండ్లు, ఇనుప కుక్కులు, ఎముకలు, గొర్రెలో ఉన్నటువంటి గొర్రెలు వాటి ద్వారా వారు కొట్టడం జరుగుతుంది. ఈ ప్రాయంలోనే ఒక్కొక్క గుండు కొట్టుతున్నప్పుడు ఆయన శరీరంలో రక్త నాళాలు పగిలిపోవడం. రెండవది, ఆయన శరీరము కొట్టినప్పుడు అది ఒక తోలు తీయబడినట్లుగా తీయబడడం. మూడవది, ఆయన ప్రార్థించినప్పుడు ఏమంటాడు? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగిందని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అలాగే ఆయన సిలువను మోసుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన 3 సార్లు సొమ్మసిల్లిపోవడం జరిగింది. ఆ సమయంలో కూడా దేవుడు తప్పిపోయాడు. ప్రకటించున్నది దేవుడితో ఏమని? నేను తప్పిగా గొలుచున్నాను. మనం లేఖను చూస్తున్నట్లయితే కీర్తన 22వ అధ్యాయంలో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఆయన హింసలు, ఆయన వాక్యం ఏమంటే, వారు ఆ చేతున్న పాదం పొడిచిన ఆయన దేహము అంత చిత్రహింసగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఆయన నలగొట్టబడిచినప్పుడు కూడా ఆయన దేహము దేని కొరకు తప్పికొనుచున్నదంటే, ఫైనల్గా బలి పశువు సిద్ధపరచబడ్డది.